ఈరోజు బొబ్బిలి ప్రధానాంశం మనం చూస్తే రేషన్ సరుకుల్లో కోత. రామభద్రాపురంలో ఎండిఏ వాహనం ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. ఫిబ్రవరి నెల రేషన్లో కందిపప్పు కట్. నెల నెల తగ్గుతున్న ఉచిత రేషన్ సరుకులు. ఒకే చోట బియ్యం, కందిపప్పు, పంచదార ఇస్తే మరో చోట బియ్యం మాత్రమే పంపిణీ. ఆందోళనలో లబ్ధిదారులు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం బొబ్బిలి నియోజకవర్గంలో రామభద్రాపురం మండలం ఇక్కడ రామభద్రాపురంలో ఎండిఏ వాహనం ద్వారా రేషన్ బియ్యం ఇస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. రేషన్ షాపుల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు అందాల్సిన నెలవారీ రేషన్ సక్రమంగా అందడం లేదు. కొన్ని చోట్ల బియ్యం, కందిపప్పు, పంచదార ఇస్తే మరో చోట బియ్యం మాత్రమే ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునే యోచనతోనే ఇదంతా చేస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసే సరుకుల్లో ప్రస్తుతం కందిపప్పు కార్డుదారులకు అందే పరిస్థితి లేదు. ఫిబ్రవరి నెల రేషన్ సరుకుల్లో బియ్యం మాత్రమే కార్డుదారులకు అందజేయనున్నారు. బియ్యంతో పాటు కిలో కందిపప్పు సబ్సిడీ ధరలకే కార్డుదారులకి అందవలసి ఉన్నప్పటికీ ఇప్పటికే సిఎస్ గోడౌన్లో నిల్వలేకపోవడంతో రేషన్ షాపులకు సరుకులు పంపిణీ జరగడం లేదు. ప్రస్తుతం రేషన్ షాపులో కందిపప్పు 67 రూపాయలు ఉండగా బహిరంగంగా మార్కెట్లోనే దాన్ని 170 రూపాయలకు విక్రయిస్తూ ఉన్నారు. నిరుపేదలకు అంత ఖరీదు పెట్టి కందిపప్పు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీంతో ఫిబ్రవరి నెలలో పచ్చడి మెతుకులతోనే సరిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. గత ప్రభుత్వంలో ఇలాంటి కోతలు లేవని కూటమి ప్రభుత్వం వచ్చాక కందిపప్పు ఇవన్నీ కోతలు పెడుతూ ఉన్నట్టుగా విమర్శలు అయితే మాత్రం ఇక్కడ తెలుస్తూనే ఉంది. అయితే మనం చూస్తూ ఉన్నాం రేషన్ సరుకుల్లో కోత అయితే మాత్రము ప్రధానంగా ఇక్కడ కోత అయితే మాత్రం ఉంది. కానీ తెల్ల రేషన్ కార్డుదారులకి లబ్ధిదారులకి అయితే మాత్రం ఒక బియ్యం ఇస్తే పంచదార ఉండదు, పంచదార ఇస్తే కందిపప్పు ఉండదు. ఇప్పుడు చూస్తే మార్కెట్లో 170 రూపాయలు ఉంది కందిపప్పు. కానీ మధ్యతరగతి వాడు, పేదవాడు కొనాలంటే మాత్రము చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన సరుకుల్లో కూడాను ఇంత కోత ఎందుకు తగ్గిస్తూ ఉంది అంటే ప్రతిదానికి కూడాను రాష్ట్రంలో ఎప్పటికే దాన్ని అధికంగా మోయలేని పరిస్థితులు అయితే ఉంది. కాబట్టి ఏదో ఒకటి అక్కడ కోత అనేది ఒక పంచదార ఇచ్చేటప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో కందిపప్పు కూడా ఇవ్వకపోవడం, ఒక చోట ఇస్తే ఇంకో చోట ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడాను లబ్ధిదారులు అయితే మాత్రము ఆందోళన చెందుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కూటమి వచ్చే అన్ని ఇబ్బందులే అంటున్నారు రామభద్రపురంలో రామలింగేశ్వరరావు. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అన్ని ఇబ్బందులే. సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా చాలా పథకాలు రద్దు చేశారు. ఇప్పుడే రేషన్ సరుకుల్లో కూడా కోత పెట్టారు. ఒక నెల ఒకటి ఇస్తే మరొకటి ఇవ్వడం లేదని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే మార్చి నుంచి పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తామని ఇక్కడ రెడ్డి సాయికృష్ణ సివిల్ సప్లై డీడీ ఏం చెప్తున్నారంటే గోదాములకు ఒక బియ్యం స్టాక్ మాత్రమే వచ్చింది, కందిపప్పు స్టాక్ ఇంకా రాలేదు. దీంతో కందిపప్పు పంపిణీ చేయడం లేదు. మార్చి నుంచి పూర్తి స్థాయిలో కందిపప్పు పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని స్టాక్ వచ్చిన వెంటనే అందించేస్తామని ఇక్కడ సివిల్ సప్లై డీటీ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే మాత్రం ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో వాటికి మాత్రమే మేము అందులో ఇవ్వగలం. పూర్తి స్థాయిలో మార్చిలో అయితే మాత్రము వచ్చిన సరుకులన్నీ కూడా ప్రతి లబ్ధిదారులకు, ప్రతి రేషన్ కార్డుదారుకి ఇక్కడ మేము ఇవ్వగలమని క్లియర్గా చెప్తూ ఉన్నారు. గోదాములకు ఒక బియ్యం మాత్రమే వచ్చింది, అది మాత్రమే స్టాక్ ఉందని. అండ్ ఇక్కడ ఎవరు సాక్షాత్ సివిల్ సప్లై డీటీ వచ్చిన వాటిపైన పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో చెప్పడం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం కందిపప్పు స్టాక్ ఇంకా రాలేదు కాబట్టి ఉన్న స్టాక్ మాత్రమే ఇవ్వగలమని కొండ బద్దలు కొట్టినట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు సివిల్ సప్లై డీడీ చెప్తూ ఉన్నారు. అయితే నియోజకవర్గంలోని బొబ్బిలి మండలంలోని 35,954, బాడింగ మండలంలో 14,813, రామభద్రపురం మండలంలో 15,328, తెర్ల మండలంలో 18,742 రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అధికారంలోనికి చంద్రబాబు సర్కార్ వీరందరికీ కూడా ఫిబ్రవరి నెలలో బియ్యానికి పరిమితం చేసింది. మార్కెట్లో కందిపప్పు, పంచదార వంటి సరుకులు రేట్లు అధికంగా ఉండడంతో వాటిని పేదలు కొనుగోలేకపోతున్నారు. తద్వారా పౌష్టికారం తీసుకోలేకపోతున్నారని వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కందిపప్పు, పంచదార, రాగిపిండి సరఫరా చేయాలని కార్డుదారులు అయితే కోరుతూ ఉన్నారు. సరే ఏది ఏమైనా సరే పేదవాడికి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇవ్వవలసిన లబ్ధిదారులకు మాత్రం ఖచ్చితంగా అది ఇవ్వాలి. అది హామీలోనే కాదు, అది ఖచ్చితంగా సంక్షేమ పథకాలనే కాదు, దీనికైతే మాత్రం లబ్ధిదారుడికి ఇవ్వవలసినవి. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో పూర్తిగా ఇక్కడ ప్రభుత్వం యొక్క సివిల్ సప్లై డీడీ అని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం బియ్యం మాత్రమే వచ్చాయి, ఏ యొక్క సరుకులు లేవు. కానీ మార్చి నుండి పూర్తి స్థాయిలో ఇస్తామన్నట్టుగా ఈ కథనంలో మనకు తెలుస్తూ ఉంది. అలాగే మరొక కథనం చూస్తే అధికంగా అద్దెలు వసూలు చేస్తూ ఉన్నారు. తహసీల్దార్ శ్రీను ఇటీవల కలిసిన అంగన్వాడీ కార్యకర్తలు ఐసిడిఎస్ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో అద్దె భవనాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఆయా కేంద్రాలు కార్యకర్తలు మాత్రం భవన
ఎక్కువ అద్దె వసూలు చేసే యజమానికి ఇవ్వాల్సి వచ్చి మిగతా సొమ్మును వారే దోచుకుంటారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దీనిపై ఇప్పటికే ఐసిడిఎస్ పీడీ రాష్ట్ర స్థాయి అధికారులు ఫిర్యాదులు అందాయి. అప్రమత్తమైన ఐసిడిఎస్ ఉన్న అధికారులు విచారణకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఆదేశించారు. భవనాల కొలతలు అద్దె చెల్లింపులు చూడాలని కోరారు. ఈ నేపథ్యంలో బొబ్బిలి పట్టణంలోని అంగన్వాడీ కార్యకర్తలంతా తహసీల్దార్ శ్రీను ఇటీవలే కలిసి తమ గోడుని విన్నయించుకున్నారు. అసలు అద్దె కన్నా అధికంగా అద్దెలో వసూలు చేస్తున్నామని తమపై వస్తున్న ఆరోపణలు వాస్తవం లేదని వాపోయారు ఆయా కార్యకర్తలు. అయితే స్పందించిన తహసీల్దార్ మాత్రం ఈ విషయం తమ వద్ద చెప్పుకుంటే ప్రయోజనం లేదని, విచారణ పూర్తయ్యేంత వరకు ఆగాల్సిందని చెప్పారు. అయితే వీళ్ళ అంగన్వాడీలో అద్దె భవనాల్లో ఉంటారు, కానీ వీళ్ళు ఎక్కువ ఒక రూమ్కి సంబంధించిన ఎక్కువ రెంట్లతో మాత్రం వసూలు చేస్తూ ఉన్నారని ఎప్పటికే కంప్లైంట్ వెళ్ళింది. అది తహసీల్దార్ వద్దకు వెళ్ళడంతో ఇది విచారణ పూర్తయినంత వరకు నేను కూడా చేసిందేం లేదన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అలాగే ధాన్యం విక్రయానికి అనుమతి ఇవ్వని తెర్లంలో మనం చూస్తూ ఉన్నాం. తెర్లం తహసీల్దార్కు తమ సమస్యను వివరిస్తున్న రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు విక్రయించేందుకు తమ ధాన్యం తీసుకువెళ్తే కొనుగోలు లక్ష్యం పూర్తయిందని, తమ ధాన్యం విక్రయించేందుకు అనుమతులు ఇవ్వాలని మండలంలోని పలు గ్రామాల్లో రైతులు స్థానిక నాయకులతో తహసీల్దార్ జి హేమంత్ కుమార్ కోరారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తెర్ల, మామిటి, లింగపురం తదితర గ్రామాల రైతులకు వచ్చి తమ సమస్యలు తహసీల్దార్కు చెప్పారు. తుఫాను వర్షాల కారణంగా వరిచేను నూర్పిడి ఆలస్యమైందని, సంక్రాంతి పండుగ తర్వాత నూర్పిడి చేశామని అన్నారు. ఇప్పుడే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువస్తే తమ టార్గెట్ పూర్తయిందని అధికారులు చెబుతూ ఉన్నారు. తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన తహసీల్దార్ మనం చూస్తూ ఉన్న సంస్థను పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్తో ఫోన్లో మాట్లాడారు. సమస్యను వివరించారు. వారం రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆమె తెలపడంతో ఇదే విషయాన్ని తహసీల్దార్ రైతులకు చెప్తూ ఉన్నారు. చూస్తూనే ఉన్నాం, ఇప్పటికే టార్గెట్ అయితే పూర్తయింది. దీన్ని ఇప్పుడు మేము కొనుగోలు పరిస్థితిలో లేము అని ఇక్కడ చెప్పడంతో వెంటనే ఇక్కడ తహసీల్దార్కి ఇక్కడ రైతులందరూ కూడా చెప్పడం జరిగింది. దాంతో పౌర సరఫరాల శాఖ వాళ్ళకి మాట్లాడడం జరిగింది. వాళ్ళ హామీ కూడా ఇచ్చారు. వారం రోజుల్లో తమ సమస్య తీరుస్తామన్నారు. ఎందుకు లేట్ అయిందని రైతుల నుంచి వివరణ తీసుకోగా సంక్రాంతిలో కొన్ని అకాల వర్షాల కారణంగా చేయలేకపోయాము, ఖచ్చితంగా ప్రతి గింజను కూడా కొంటాము, దీని సమస్యను కూడా పరిష్కరిస్తామని ఇక్కడ కూడా చూస్తూనే ఉన్నాం. తహసీల్దార్ తెర్ల మండలంలోనికి రైతులైతే మాత్రం ఇక్కడ వివరించడం జరుగుతూ ఉంది. దానికి కూడాను సంబంధించిన అధికారులతో మాట్లాడి పూర్తి స్థాయిలో దీన్ని మేము ప్రతి ధాన్యాన్ని కొంటాము, దాని సమస్యను మేము క్లియర్ చేస్తామన్నట్టుగా ఇక్కడ తెర్ల మండల తహసీల్దార్ హేమంత్ కుమార్ రైతులకైతే మాత్రం భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూనే ఉండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఏ నాయుడు.